మలేషియాలో తెలుగు వెలుగు బస్సు చూడండి. నేను పెట్టిన పేరు ఇది. మలేషియాలో కూడా ఇటువంటి బస్సులు ఉంటాయా అనుకుంటారు. అసలు ఖాళీ లేదు. చూసారు కదా, ఎక్కాం కానీ ఒకడ మూత ఒకడైతే నాకేసుకుంటాం. అసలు ఖాళీ లేదు బస్సు. ఇది వచ్చేసి 2019 నుంచి ఇది కడుతున్నారో లేదంటే కట్టేది ఆగిపోయిందో కూడా తెలియదండి. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది బిల్డింగు. ఆ బిల్డింగ్ చూసారా, 6 పిల్లర్ల మీద నుంచోబెట్టేశాడు అనమాట. ఇటు 6 అటు 6 అంటే 12 పిల్లర్ల మీద బిల్డింగ్ అయితే నుంచోబెట్టాడు. మొత్తం మీద ఎలాగైతేనే కేఎల్కి వచ్చేసాను. చూసారు కదా, పసార్ సినీ మొత్తం. ఇప్పుడైతే ఫైనల్గా షోరూమ్ దగ్గర కూడా వచ్చేసాం. మనకు రీజనబుల్ ప్రైస్లో వస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. ఇదే షోరూమ్. చూసారు కదా షోరూమ్ అంతా ఎలా ఉందో. ఇవన్నీ కూడా డ్రోన్స్ అనమాట. ఏది ఎంత రేట్ ఉంది ఏంటి ఉంది మొత్తం అన్నీ అయితే ఫుల్ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మొత్తానికి నేనైతే ఒక మైక్ ఒక రిసీవర్ అయితే తీసుకున్నాను. ఎంత అయింది ఏంటి మొత్తం అమౌంట్ అంతా ఫుల్ వీడియో అయితే చేశాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, వీడియో మొత్తం అయితే చూడండి. అలాగే మనకైతే ఈ మేడం గారు ఇచ్చారన్నమాట. నేనైతే డిస్కౌంట్ అడుగుతుంటే డ్యాన్స్ చేస్తుంది కానీ మా తల్లి ₹1 కూడా తగ్గించలేదన్నమాట. డిస్కౌంట్ అడుగుతుంటే దండం పెడుతుంది. అలాగే నెక్స్ట్ వీడియో ఇలా వీడియో కంటిన్యూ అవుతుంటుంది. నెక్స్ట్ చిలకల రంగుల ప్రపంచం అన్నమాట. మామూలుగా ఉన్నది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను సండే కదా అని చెప్పేసి వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ రూమ్లో కూర్చుందాం అనుకున్నాను. కానీ కాకపోతే పాపం మా పక్క రూమ్లో నేను చెప్తున్నాను కదా, వీళ్ళు వచ్చేసి నా రూమ్లోనే ఉంటారు ఎప్పుడూను. కాకపోతే ఒకటే కంపెనీలో చేస్తాం, రూమ్ ఒకటి కాకపోయినా ఎప్పుడు కూడా సెలవు వచ్చినా నా రూమ్లోనే ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఏమనుకున్నారంటే, అంజీ నీ వాయిస్ గట్ట క్లారిటీ ఉండట్లేదు వీడియోలోని, ఏమైనా సరే నీకు ఈరోజు మైక్ కొనిపిస్తాం, నువ్వు కొనుక్కోవట్లేదు అని చెప్పేసి అయితే అన్నారు. సరే అని చెప్పి సరే సరే చూద్దాంలే అనుకుని. ఎందుకంటే ఇది మైక్ కొనాలంటే ఏదైనా మంచి బ్రాండ్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఆగిపోయినా. డబ్బులు ఉన్నప్పుడేమో టైం ఉండట్లేదు, టైం ఉన్నప్పుడేమో డబ్బులు ఉండట్లేదు అనమాట. అందుకని చెప్పేసి అలాగైతే తీసుకోవడం అయితే మానేశాను. ఈరోజు ఎలాగైనా నీకు మైక్ కొనిపిస్తామని చెప్పేసి ఆడో చెయ్యో వీడియో చేయి పట్టుకుని అయితే నన్ను మొత్తం మీద బయటికి లాక్కొచ్చారు. రూమ్ నుంచి అయితే బయటకు వచ్చి పొద్దున్న వచ్చేసాం కాబట్టి 7 అయితే అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఏదైనా తిని బయలుదేరదాం అని చెప్పి మొత్తం అన్నీ తిరిగి అవన్నీ కవర్ చేసుకొని అయితే వద్దామన్నారు. సరే అని చెప్పేసి ముందు మా పక్కనే ఉన్న హోటల్కి అయితే వచ్చేసాం. వీడు వచ్చేసి చూసారు కదా, ఇద్దరు కూడా పాకిస్తాన్ అనమాట. వీడు ఒకడైతే వచ్చేసి నా వీడియోలో ప్రతి వీడియోలో కనబడుతూనే ఉంటాడు. ఒకడు వచ్చేసి కొత్తోడు అనమాట. వీడు వచ్చేసి మా డిపార్ట్మెంట్ లీడర్ అనమాట. వాడే చూశారు కదా, వాడు వచ్చేసి అయితే మసాలా దోశ చెప్పుకున్నాడు, నేనైతే రోటీ చెప్పుకున్నాను. వీడు వచ్చేసి నాన్ రోటీ అయితే చెప్పుకున్నాడు. మొత్తం ఫుల్గా అయితే తినేసి, ఎందుకంటే పొద్దున్న ఫుల్గా తిన్నాం ఒక నీట్గా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోద్ది. ఎందుకంటే మేము వెళ్తున్న కూడా చాలా లాంగ్ అనమాట. అంటే మేము ఉంటున్న ఏరియా నుంచి ఫస్ట్ అయితే పోర్ట్లాంగ్ వెళ్ళాలి, పోర్ట్లాంగ్ నుంచి కేఎల్ వెళ్ళాలి, కేఎల్ నుంచి బుక్కిట్ దింగి అయితే వెళ్ళాలన్నమాట. ఇవన్నీ మీకు అన్నీ కూడా ఈరోజు కవర్ చేసి చెప్తాను. తినేసి బిల్ అయితే పే చేసి బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. బస్సు అయితే వచ్చేస్తే బస్సు కూడా చూపిస్తాను చూడండి. ఎలా అయితేనే బస్సు కూడా వచ్చింది. చూసారా, బస్సు వచ్చింది. కానీ మన ఇండియాలో ఉంటాయి కదా తెలుగు వెలుగు, పల్లె వెలుగు అని, అలాగే అని చెప్పండి. ఇక్కడ మలేషియా వెలుగు అనమాట. నేను పెట్టిన పేరు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అస్సలు బస్సు అయితే ఖాళీ లేదు. అమ్మ బాబోయ్, చాలా దారుణంగా ఉంది నిజంగా. మలేషియాలో కూడా ఇటువంటి బస్సులు ఉంటాయంటే మలేషియాలో కూడా ఉంటాయండి. చూసారు కదా, ఒకడ మూతి ఒకడ ముఖం ఒకడు నాకున్నాడు. ఎందుకంటే అంత అస్సలు ఖాళీ లేదనమాట. ఇది వచ్చేసి ఏంటంటే, ఇక్కడ నుంచి మేము వెళ్ళబోయే ప్లేసు గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 70 రింగేట్లు 80 రింగేట్లు అయితే అవుద్ది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1400-1500 రూపాయలు అయితే ఖర్చు అవుద్ది అనమాట. అదే బస్సు అనుకోండి, నీట్గా ఒక 10 రింగేట్లు 12 రింగేట్లతో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. 10 రింగేట్లు 12 రింగేట్లు అంటే 200-300లో వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి అసలు ఆదివారం వచ్చిందంటే మామూలుగా ఉండదనమాట. అస్సలు ఖాళీ ఉండవు బస్సులు. ఇవి వచ్చేసి ఏంటంటే ప్రతి అరగంటకే బస్సు అయితే ఉంటారనమాట. చూసారు కదా, మేము ఎక్కినప్పుడు అయితే ఖాళీ లేదనమాట. ఇది వచ్చేసి పోర్ట్లాంగ్ నుంచి అయితే ఇప్పుడు క్లాంగ్ అయితే వచ్చామన్నమాట. క్లాంగ్ వచ్చేసరికి మొత్తం అందరూ అయితే దిగిపోయారు. బస్సు అంతా చూడండి ఖాళీ అయిపోయింది మొత్తం. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు అయితే వచ్చి టికెట్ అయితే తీసుకుంటారన్నమాట. టికెట్ తీసుకొని కూర్చుంటే నీట్గా ఇక్కడి నుంచి ఇప్పుడు మనం కేఎల్ అయితే వెళ్ళాలన్నమాట. అంటే పోర్ట్లాంగ్ టు ఎక్కడికి వచ్చాం, క్లాంగ్ అయితే వచ్చాం అనమాట. క్లాంగ్ నుంచి కేఎల్ వెళ్ళాలి. కేఎల్లోనే ఉంటాయి మొత్తం షోరూమ్లు అన్నీ కూడా, షాప్స్ అన్నీ. చూసారు కదా, బస్సు అంతా మొత్తం ఫ్రీ అయిపోయింది. వీడు చేసిన పనికి అసలు నన్ను కొట్టాలా తిట్టాలా కూడా తెలియట్లేదు. ఎందుకంటే నేను ఏమనుకున్నాను అంటే, ఈరోజు ఎలాగైనా సరే 4-5 వీడియోలు అయితే రికార్డ్ చేసుకోవాలైతే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. కాకపోతే అన్నీ బాగానే ఉన్నాయి కానీ 5వ తనం లేనట్టు మొత్తం పవర్ బ్యాంక్ అయితే మర్చిపోయి వచ్చాను. అన్నీ తెచ్చుకున్నాను, పవర్ బ్యాంక్ అయితే మర్చిపోయాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. మొబైల్లో కూడా ఛార్జింగ్ అయితే చాలా తక్కువగా ఉంది.
చూద్దాం ఏమవుద్ది, ఏ షాప్ అని అడిగి ఛార్జింగ్ అని పెట్టుకోవాలి. బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందని చూశారు కదా. బస్సు అయితే మాకైతే సీట్లు అయితే దొరికినాయి. అంటే మలేషియాలో కూడా ఇలాగే ఎక్కిస్తారా, మలేషియాలో కూడా ఇలాగే ఇరుక్కొని ప్రయాణం చేస్తారంటే అసలు మలేషియాలోని లోకల్ వాళ్ళు ఎప్పుడు కూడా బస్సు అయితే ఎక్కరండి, చాలా తక్కువ. ఫారినర్స్ అంటే ఎవరో అంటే విదేశాలు వస్తారు కదా పని చేసుకోవడానికి, వేరే దేశం నుంచి ఈ దేశానికి వచ్చి పని చేసుకుంటారు కదా, వాళ్ళే యూజ్ చేస్తారన్నమాట బస్సు. చూశారు కదా మొత్తం బస్సులో ఆల్మోస్ట్ అందరూ కూడా ఫారినర్సే ఉంటారన్నమాట. సండే వచ్చిందంటే బస్సు అసలు ఖాళీ ఉండదు. చూశారు కదా ఎవడు రోడ్లో ఆడి వెళ్తూ ఉంటాడన్నమాట. ట్రాఫిక్కి ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. 80 స్పీడ్లో వెళ్ళాడు 80లో వెళ్తాడో, ఎవరి లైన్లో ఆడు వెళ్తూ ఉంటాడన్నమాట. నిజంగా చెప్తున్నానండి మీకు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎందుకు చూపిస్తానంటే, నేను 2019లో వచ్చినప్పుడైతే ఇది స్టార్ట్ చేశారన్నమాట. ఇది కడుతున్నారో ఆగిపోయిందో కూడా తెలియదు. ఇది అసలు చూస్తే షాక్ అవుతారు అన్నమాట. చూశారు కదా 6 పిల్లర్ల మీద అయితే నించోబెట్టేసాడు మొత్తం. ఇది వచ్చేసి మొత్తం 34 ఫ్లోర్లో ఎన్ని ఫ్లోర్లో ఉంటుంది ఇది, నేనైతే కౌంట్ చేయలేదు. కానీ 2019 కాడి నుంచి ఇప్పటి వరకు కూడా అది అయితే అలాగే ఉంది. చూశారు కదా బస్సు అయితే మామూలుగా ఇక్కడ అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే అండి, ఏది కూడా ఇంజిన్ బస్సులు అయితే ఉండవు అనమాట. మొత్తం ఇవన్నీ గవర్నమెంట్ బస్సులు. అదే నేను చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లోనే, గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మలేషియాలో బాగా ఎక్కువండి. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ని అయితే యూజ్ చేసుకోవడం మనం చాలా కష్టం అనమాట. గ్రాబ్ గట్రా బుక్ చేసుకొని వెళ్ళాలంటే దోల తీరిపోద్ది. అందుకని చెప్పేసి చీప్ అండ్ బెస్ట్ అనమాట బస్సు ఎక్కేసాం ఒకటి నీట్గా ఆరామ్సే కూర్చోవచ్చు, అలాగా వ్యూ అంతా చూస్తే వెళ్ళొచ్చు. దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చెప్పాను కదా ఎక్కడి నుంచి మనం పోర్ట్లాంగ్ నుంచి అయితే క్లాంగ్ రావడానికి, పోర్ట్లాంగ్ నుంచి క్లాంగ్ అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి క్లాంగ్ నుంచి కేఎల్ దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ వస్తువు తీసుకోవాలన్నా, అలాగే వచ్చి విదేశాలను అదే వేరే దేశాల నుంచి ఈ దేశానికి వచ్చి 4-5 సంవత్సరాలు పని చేసుకొని షాపింగ్ గట్రా చేయవలసిన వాళ్ళు అందరూ కూడా కేఎల్లో వస్తారండి. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి, అలాగే అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి. అందుకని చెప్పేసి అయితే మొత్తం అందరు ఇక్కడికి వస్తూ ఉంటారు. చూశారు కదా లొకేషన్ అంతా ఎలా ఉందో, దగ్గరికి అయితే వచ్చేసాం. అసలు చాలా బాగుంటుంది లొకేషన్. ఇక్కడ వచ్చేసి పెద్ద ఆఫీస్ అయితే ఉంటుంది. చూశారు కదా సెల్కామ్ డీజీ. మలేషియాలోనే 100%కి ఫారినర్స్ అవునాయి, లోకల్ వాళ్ళు అవునాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి 65% 70% డీజీ సెల్కామ్ డీజీయే వాడతారండి. ఎందుకంటే హై స్పీడ్ అనమాట, నెట్ చాలా స్పీడ్గా ఉంటుంది. అదే ఆఫీస్ చూస్తున్నారు కదా బ్లూ అండ్ ఎల్లో కలర్లో ఉంది కదా, అదే ఆఫీస్ అనమాట. నెట్ గట్ట స్పీడ్ గట్ట చాలా బాగుంటుంది. చూశారు కదా నిజంగా చెప్తాను చాలా బాగుంది లొకేషన్ కూడా. ఇంకో విషయం ఏంటంటే అండి, మేము ఎక్కినప్పుడైతే వర్షం లేదు. కాకపోతే మేము ఎక్కి ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత వర్షం అయితే వచ్చింది. మలేషియాలోని క్లైమేట్ అయితే ఎవ్వడం చెప్పలేము. అసలు ఎప్పుడు కూడా శంకలో గొడిగెట్టుకొని తిరగాలి. అలాగా వచ్చేసామండి, కేఎల్కి అయితే వచ్చేసాం. చూశారు కదా బస్సు కూడా దిగిపోయాం. ఇది వచ్చేసి ఇక్కడి నుంచి పసార్ సినీ అనమాట. గింబల్ తెచ్చుకున్నాను, అన్నీ తెచ్చుకున్నాను. కాకపోతే నా భయం ఏంటంటే ఏమీ లేదండి, పవర్ బ్యాంకే మర్చిపోయాను. ఛార్జింగ్ అయితే అయిపోయిందంటే ఇంకా గోవింద్ అనుకోవాలి. ఇంకా తూర్పు తిరిగి దండం పెట్టడం, ఇంకా అంతకుమించి చేసేది ఏమీ లేదు ఆడు చేసిన పనికి. చూశారు కదా బోర్డు పసార్ సినీ, చాలా బాగుంటుంది. ఇదంతా కేఎల్ అనమాట. మన వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికాడ వాళ్ళిద్దరూ కూడా పరిగెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నారు. మనం వచ్చిందే వీడియో కవర్ చేసుకోవడం కాబట్టి మరి కవర్ చేసుకుంటూనే ఉండాలి. అలాగా చూశారు కదా ఎవడో పట్టించుకోడు, మన పని మనం చేసుకుంటా అలా చూపించుకుంటూ వెళ్ళిపోవడమే. ఏదోనండి, ఏదో మీ దయ, కొత్తగా నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్. ఏదో అది సంపాదిద్దాం ఇది సంపాదిద్దాం అని కాదు, ఫ్యాషన్ అనమాట. ఒక్కొక్కడికి ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది కదా, నాకు ఎందుకో చేయాలనిపించి నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. మనోళ్ళు కూడా నన్ను అయితే వదిలేసి వచ్చేసి నీట్గా అయితే ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. చూశారు కదా మేము వచ్చి ముందంతా ఎండ కాసింది, మేము వచ్చిన తర్వాత అయితే వర్షం పడింది ఇక్కడ చాలా గట్టిగాను. ఫైనల్గా ఎలాగైతే నేను నడుచుకుంటా డీజే షోరూమ్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి నిజంగా చెప్తాను కదా చాలా రిచ్ ఏరియా అనమాట. కేఎల్లోని 4-5 రకాల స్ట్రీట్లు అయితే ఉన్నాయండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే నేను ఇప్పుడు చెప్తానైతే చూడండి. రెడ్ లైట్ ఏరియా అని ఉంటుంది, అలాగే మసాజులు చేసి ఏరియా ఒకటి ఉంటుంది, అలాగే చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ దొరికి ఏరియా ఒకటి ఉంటుంది, అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు షోరూంలో దొరికి యాజ్ ఇట్ ఈజ్ డూప్లికేట్ ఐటమ్స్ దొరికే ఒక స్ట్రీట్ కూడా ఉంటుంది అనమాట. నేను ఆ స్ట్రీట్లు కూడా అన్నీ కూడా రికార్డ్ చేస్తాను, మొత్తం అన్ని కూడా ఒకటే వీడియోలో పెడితే చాలా లెంత్ చేస్తాను. ఫైనల్ గా అయితే షోరూమ్ కి వచ్చాం కాబట్టి షోరూమ్ లోపలికి వెళ్ళి ఎలా చేస్తానండి. షోరూమ్ లోపలికి మన వాళ్ళు రండిరా బాబు అంటే మనకు కావాల్సిన బైక్ మన బడ్జెట్ లో వస్తే తీసుకుంటాం, లేదంటే అన్ని మూసుకొని వెళ్ళిపోయి అలాగే ఇంకో విషయం ఏంటంటే
మన బడ్జెట్లో ఉంటే షోరూమ్ తీసుకుంటానండి, దగ్గరికి లేకపోతే వచ్చేసాను. లేదు. మైక్ చెక్ ఎందుకంటే చేసిన తర్వాత వాళ్ళైతే నేను మొత్తం కొంటాను కూడా మేము ఎక్స్ప్లెయిన్ మేమిద్దరం చేస్తాను. కలిసి ఏంటి, ఎలా తీసుకుంటాం ఉంది, అయితే ఏంటి అన్నారు. అనేది. కానీ ముందు మైక్ నాకైతే అయితే అలాగ చూడండి ఒకరు నేను. ఇచ్చింది చూసిన తీసుకోవడం అయితే తర్వాత ఇష్టం ఉండదండి. మీకు మొత్తం అంతా కూడా ఎందుకంటే మన ఎక్స్ప్లెయిన్ డబ్బులు ఎట్టు చేస్తాను అన్నమాట. సరేనా? కొనుక్కున్నాం కాదు సాటిస్ఫాక్షన్. షోరూమ్కి అయితే ఎందుకంటే వచ్చేసాం. ఇప్పుడు నిజంగా అలా మొగమాటం చూసారు కదా, కొలిది ఇవన్నీ కొంటామంటారో రేపు డ్రోన్స్ అనమాట. పొద్దునైనా ఇవ్వాలి, చాలా ఈ రోజైనా బాగుంటాయి ఇవ్వాలి డబ్బులు. మలేషియాలోని. కాబట్టి నా ఇది దగ్గర ఉన్న ప్రైస్ కూడా డబ్బులతో కొంచెం బడ్జెట్లో వస్తే ఎక్స్పెన్సివ్. తీసుకుంటాను, లేదంటే నోరు మూసుకొని వెళ్ళిపోతాను. చూసారు చూశారు కదా, కదా మన పాపం, వాళ్ళు అయితే నేను చెక్ ఏమి చేస్తున్నారు. చూడట్లేదు, నేను ఏదో వాళ్ళిద్దరు ఏమన్నా వీడియో గిఫ్ట్ తీసుకుంటే ఇస్తారో ఏంటో తెలియదు వాళ్ళు కానీ వచ్చేసి రేపు ఒకడు వచ్చేసి 8 సంవత్సరాలు అవుతుంది, ఒకడు వచ్చేసి 15 సంవత్సరాల నుంచి మలేషియాలో ఉంటున్నాడు. మొత్తం మీద ఏదైతే మాట్లాడేసారు, ఒక రిసీవరు ఒక మైక్ అయితే తీసుకున్నాం. అనమాట ఈ పిన్ తీసుకోవడం వల్ల. ఇది వచ్చేసి నాది సి పిన్ కాదనమాట, మామూలు ఐఫోన్ పిన్ అనమాట. ఐఫోన్ పిన్ కాబట్టి ఈ సి పిన్ అయితే ఇస్తున్నాడు అనమాట. ఈ ఫోన్ లో కనెక్ట్ చేసి ఇది వచ్చేసి నేను ఎలా పనిచేద్ది ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎంత డిస్టెన్స్ వరకు పనిచేద్ది అంటే చూడండి వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మొత్తం చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి అంటే నేను ఏం చెప్పానంటే ఎంత డిస్టెన్స్ వరకు పనిచేస్తా మైక్ అని చెప్పేసి అయితే అడిగాను అనమాట. అడిగినందుకు వీళ్ళు చూడండి ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. వాళ్ళ ఫోన్ కనెక్ట్ చేసుకొని అమ్మాయి నడిచొస్తుంది కదా, ఇక్కడ నుంచి ఆపోజిట్ షాప్కి వెళ్ళి వాయిస్ ఎలా ఉందో చెక్ చేసి నేను చెప్తానని చెప్పేసి అయితే కనెక్ట్ చేసింది అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే వచ్చేసింది. చూసిన తర్వాత వాయిస్ ఎలా ఉందో మొత్తం చెప్తాను. షోరూమ్ అయితే చూసారు కదా, షోరూమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, సూపర్ మామూలు లేదు. కాకపోతే రేట్లు కూడా బాల్ తీరిపోతున్నాయి అనమాట, చాలా ఎక్స్పెన్సివ్. చూద్దాం మన బడ్జెట్లో వచ్చి తీసుకుందాం, లేకపోతే వెళ్ళి ట్రై చేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి డీజే మైక్ అనమాట. ఒక మైకు ఒక రిసీవరు ఇది తీసుకున్నందుకు 339 అంటే 340 రింగిట్లు ఉంది. మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుద్దో నేను క్యాలిక్యులేట్ అయితే చేసి చెప్తాను అనమాట. అలాగే వచ్చేసి నేను తీసుకున్నది చూశారు కదా, ఈ బ్లాక్ మైక్ ఒకటి, ఈ రిసీవర్, ఈ బాక్స్ వస్తుంది అనమాట. కాకపోతే ఇందులో ఇచ్చిన పిన్ ఏంటంటే సి టైప్ ఇచ్చాడు అనమాట. సి టైప్ అయితే కాదు నాది, ఈ టైప్ అనమాట. ఈ టైప్ తీసుకోవాలంటే ఇది ఈ సెట్ వచ్చేసి చూశారు కదా 740 రింగిట్లు ఒకటి, 1189 రింగిట్లు అయితే అవుతుంది. అది మనం వచ్చేసి ఒకటే మైక్ ఒకటే రిసీవర్ అయితే తీసుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి నాకు ఫైనల్గా వచ్చేసి 339 రింగిట్స్ అయితే అవుతుంది. ఇప్పుడు చూశారు కదా, ఈ రెండిట్లో నేనైతే తీసుకుంటాను. ఫైనల్గా మైక్ అయితే తీసేసుకుంటే పాపం నిజంగా చెప్తున్నానండి, మలేషియాలో నేను చాలా షోరూమ్ తిరిగాను కానీ ఈ అమ్మాయి లాగా ఎవరో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సరే సార్ మీరు తీసుకునేది బాగానే ఉంటుంది అని గట్ట అని చెప్పేసి ఈమెయిల్ ఐడి అయితే ఇమ్మందనమాట. మన ఫోన్ నెంబరు, మన డీటెయిల్స్, మన అడ్రస్ మొత్తం ఇస్తే వీళ్ళ దగ్గర ఏంటంటే ఏదైనా కొత్త ఐటమ్ వచ్చినప్పుడల్లా మనకైతే మెయిల్ వస్తుంది అనమాట, అప్డేట్ వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా వాట్సాప్లో కాంటాక్ట్లో ఉంటారనమాట. Wait a second. So total 408. నేను వచ్చేసి ఏమడుగుతున్నానంటే మొత్తం 408 రింగేట్లు అయితే అయింది కదా, నాకు ఆ పైన 8 రింగేట్స్ అనే డిస్కౌంట్ ఇవ్వండి అంటే అది ఏకంగా 7 చేస్తుంది అనమాట. మామూలు కాదు, వద్దులే బాబు నీ 8 రింగేట్లు నేనేం చేసుకుంటాను, ఎంత అయితే అంత తీసుకొని చెప్పి బిల్ అయితే పే చేసేస్తాను అనమాట. కార్డు అయితే ఇచ్చేసాను. అది ఒకటే మాట అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒక్కటే మాట, ఇది వచ్చేసి అఫీషియల్ స్టోరు, నేను డిస్కౌంట్ గట్టి ఏమి ఇవ్వడానికి ఉండదు అని గట్ట అంటుంది. చూడండి మాట్లాడుతున్నాను. Not giving one ringgit also. It's okay. Discount. What do you do? We are official store. We cannot give discount. You say only official store. What we do? You can try to ask another official store. They also cannot give discount. The other stores can give lah. 8 ringgit also you cannot give. I give you one pin. What? Gift. This one what? Gift is a gift pin. What pin this one? You can put in your sell loyal. Oh. Only this I can give lah. I cannot give discount. నేను వచ్చేసి అన్నిసార్లు అడిగినందుకైనా నా సాటిస్ఫాక్షన్ కోసమైనా నాకు వచ్చేసి ఏదో డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా అంటే చూసారా, కింద నుంచి అయితే తీసి వాళ్ళ కంపెనీకి సంబంధించిన పిన్ అయితే ఇచ్చింది, లోగో పిన్ను. అది వచ్చేసి నాకు ఎందుకు పనిచేయదు అనమాట. అది వచ్చేసి గోడ కొట్టుకునే తప్పించి దేనికి పనిచేయదు. కాకపోతే ఏం చేయం, అడిగినందుకు ఇచ్చింది కాబట్టి బ్యాగ్లో అయితే వేసుకున్నాను.
నేను వచ్చేసి గట్టిగా అడగలేకపోయాను కానీ నాతో పాటు వచ్చిన మా రూమ్లో అయితే నేను చెప్పాను కదా ఆడొచ్చేసి మీరు 8 రింగేట్లు కూడా ఇలా డిస్కౌంట్ గట్ట ఇవ్వకపోతే ఎవరు వస్తారు మీ స్టోర్కి అని గట్ట అంటున్నాడు. మీరు ఎవరు రాకపోయినా పర్వాలేదు సార్, మాది వచ్చేసి అఫీషియల్ స్టోరు, మాది అన్ని ఫిక్స్డ్ రేట్లే ఉంటాయి, మేము ఏమి ఇవ్వడానికి ఉండదు, మా మేనేజ్మెంట్ చెప్పిందే మేము ఫాలో అవ్వాలి గట్ట అని గట్ట అంటుంది. పాపం మా ఆవిడ మట్టుకి ఏం చేస్తే తప్పదు అలాగని చెప్పేసి తీసేసుకున్నాం. చూశారు కదా నా చేతిలో ఉన్నదే మైక్ అనమాట. ఒకసారి ఇది కూడా అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో ఏటో మొత్తం చూపిస్తాను చూడండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే రూమ్కి వెళ్ళి అన్బాక్సింగ్ చేసి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీకు, అదొక వీడియో అవుద్ది అని అయితే అనుకుంటున్నాను. కాకపోతే ఎందుకంటే ఇక్కడే చెక్ చేసుకోవడం బెటర్. వచ్చేసి ఏంటంటే మా రూమ్ కాడ నుంచి ఈ లొకేషన్ వచ్చేసి బాగా లాంగ్ అనమాట. ఇన్ కేస్ రూమ్ కాడికి వెళ్ళిన తర్వాత ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఏదైనా మళ్ళీ మార్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడాలి. అందుకని చెప్పేసి అన్బాక్స్ వీడియో లేదు ఏమీ లేదని చెప్పేసి ఆ అమ్మాయి చేత అయితే ఓపెన్ చేపిస్తున్నాను. చూడండి ఓపెన్ చేస్తుంది పాపం. అన్బాక్సింగ్. నేను నిజంగా నా మనసులో మాట చెప్తున్నానండి. నేను వచ్చేసి మలేషియాలో చాలా షోరూములు తిరిగాను, అలాగే వచ్చేసి చాలా మాల్లు అయితే తిరిగాను. కానీ నిజంగా ఎందుకంటే మలయ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత బాగా క్లోజ్గా మాట్లాడి ఇంత క్లోజ్గా అయితే అడిగిన దానికి ప్రతిదీ కూడా సమాధానం అయితే చెప్పరండి. ఎందుకంటే నేను చాలా షాపులు అయితే తిరిగాను. కాకపోతే ఈ అమ్మాయి వచ్చేసి నిజంగా చెప్తున్నాను కదా, మనం ఏ డౌట్ అడిగినా దగ్గరికి తీసుకెళ్ళి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే వచ్చేసి చాలా వాయిస్ కూడా చాలా బాగుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి ఏది అర్థం అవ్వకపోయినా ఏ రేటు ఎన్నిసార్లు అడిగినా 1కి 10 సార్లు అడిగినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకని చెప్పేసి కూడా నేను ఒక విషయంగా అయితే తీసుకున్నాను. కానీ లేకపోతే నాకు తెలిసి కొంచెం రేటు కూడా ఎక్కువే. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి ఏరియా అటువంటిది. ఈ అమ్మాయి నిజంగా చెప్తాను కదండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూడండి. ఆల్రెడీ నాకు తెలుసు మైక్ అది ఎలా యూజ్ చేయాలి ఏంటో కూడా, కాకపోతే ఒకసారి స్టోర్ వాళ్ళు చెప్పింది కూడా మీరు వినాలండి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే, మాకు అర్థమవుతుంది. కాకపోతే ఒకసారి మేము చెప్పేది కూడా మీరు వింటే కొన్ని డౌట్లు మీకు అయితే క్లారిఫై అవుతాయని గట్రా అంటుంది. నిజంగా చెప్తున్నాను కదా, మలేషియాలో చాలా షోరూమ్లు తిరిగాను, ఎవరు కూడా ఇంత అలాగైతే ఎక్స్ప్లెయిన్ చేయరండి. చూశారు కదా ఆ అమ్మాయి చేతిలో ఉంది కదా, ఆ పిన్ నాకు మళ్ళీ 70 రింగేట్లు అయితే బొక్క అనమాట. మైక్ అయితే కనెక్ట్ చేసి ఒకసారి మీరు మాట్లాడండి అంటే నేను అన్నాను, నిజంగా చెప్తున్నానండి మీ వాయిస్ చాలా బాగుంది, ఒకసారి మీరే మాట్లాడండి అయితే అని చెప్పేసి అన్నాను. ఆ అమ్మాయి వాయిస్ మీరు కూడానండి. Hi, this is Lina from DJI Loyat Park. Testing 1, 2, 3. ఫైనల్లీ మైక్ అయితే తీసుకున్నాను. చూశారు కదా మొత్తం షోరూమ్ ఎలా ఉందో చూశారు కదా, చాలా బాగుంది, చాలా ఎక్స్పెన్సివ్. మనకైతే కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చారు మేడం గారు. చూశారు కదా, ఈవిడ మొత్తం ఏం డిస్కౌంట్ అయితే ఏమీ లేదు, 0% డిస్కౌంట్. ఓకే థ్యాంక్ యూ, బాయ్ 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 బాయ్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం కలుద్దాం మళ్ళీ. ఓకే బాయ్. నేను ఎంత ఎదవనో చూడండి, నిజంగా చెప్తాను. పవర్ బ్యాంక్ అయితే తెచ్చుకోవడం మర్చిపోయాను. అన్నీ తెచ్చుకున్నాను, గింబల్ తెచ్చుకున్నాను, అన్నీ తెచ్చుకున్నాను, కానీ పవర్ బ్యాంక్ అయితే తెచ్చుకోవడం మర్చిపోయాను. ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. మైక్లో ఆఫ్ అంటే 40% ఛార్జింగ్ ఉందన్నమాట. మైక్ యూజ్ చేయమని చెప్పండి, ఛార్జింగ్ అయితే ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈడు చేసిన పనికి పొద్దున్న పవర్ బ్యాంక్ తెచ్చుకుంటానంటే బొకలాగాడు కిందకు వచ్చేసి రెడీ అయిపోయి రా అని సావదంగాడు పట్టుకొని. ఇప్పుడు ఛార్జింగ్ లేదు మొబైల్ అని ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరినైనా అడిగి ఏ షాప్ ఉండి అడిగి ఛార్జింగ్ పెట్టమన్నది. ఫస్ట్ ఛార్జింగ్ అయితే లేదనమాట. చూద్దాం ఏం చేస్తాం మరి. నేనైతే వచ్చేసి పొద్దున్నుంచి అయితే నాది ఒకటే బ్యాంక్ అండి, అన్నీ తెచ్చుకున్నాను, పవర్ బ్యాంక్ అయితే తెచ్చుకోలేదని చెప్పేసి బాధపడుతున్నాను. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడే పాకిస్తాన్ హోటల్ అయితే పేరు చూసారన్నమాట. ఇలా ఆ హోటల్కి అయితే వెళ్దామని, ఆ హోటల్లో కంపల్సరీ పాకిస్తాన్లో ఉంటారు కాబట్టి వాళ్ళని అయితే అడిగి నేను ఛార్జింగ్ అయితే పెట్టిస్తాను అయితే అన్నాడు అనమాట. అని చెప్పేసి నడంట్రా బాబు, ముందు వీడియోలు కాదు ముందు ఛార్జింగ్ అయితే పెట్టించండి మొబైల్కి అని చెప్పేసి అయితే అన్నందుకు పాపం వాడైతే చూశారు కదా పాపం, వాళ్ళే వెళ్తున్నారన్నమాట ముందుకి. వాళ్ళ వెనకాల అలా వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నాను అనమాట. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా సిగ్నల్ పడితేనే మనం క్రాస్ చేయాలండి. సిగ్నల్ పడకుండా క్రాస్ చేస్తే ఎవడో గుద్దేసిన ఎవడో అడిగినోడు కూడా ఉండడం అనమాట. చూశారు కదా మా ఎదురుగా ఉన్న హోటల్ అనమాట. ఇంకోటి వచ్చేసండి ఆల్రెడీ ఇక్కడ తిన్నారంట, చాలా బాగుంటుంది టేస్ట్, ప్రైజెస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే. ఫుడ్ వచ్చేసి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. ముందు వీడిని అయితే వెళ్ళి ముందు ఛార్జర్ ఉందో లేదో బాబా అడగరా అంటే పాపం వాడే ముందు వెళ్ళి అయితే అడుగుతున్నాడు. ఛార్జర్ ఉందో మీరేం టెన్షన్ పడకండి, నేను ఫోన్ అయితే ఛార్జింగ్ పెడతాను, కానీ ముందు మీరు ఏం కావాలో తినండి అయితే అన్నారు. ఫుడ్ ఐటెం చూస్తున్నారు కదా, నాకు అది తీయడానికి కూడా ఛార్జింగ్ లేదనమాట. మొత్తం ఓ 5% ఏదో ఉంది. అందుకని చెప్పేసి వీడియో ఇంకా ఆపేసి ఛార్జింగ్ అయితే పెట్టేస్తాను అనమాట మొబైల్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మైకు గట్ట తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కేఎల్ నుంచి బుకిట్ బింతాంగ్ అయితే వెళ్తాం అనమాట. అక్కడ అంతా చిలకల ప్రపంచం మామూలుగా ఉండదు, వీడియో అయితే అదిరిపోద్ది. అలా చూస్తూనే ఉండండి.
ఇంకో విషయం ఏంటంటే మొత్తం రంగుల ప్రపంచం అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఒకటే వీడియోలో ఎడితే లెంతీగా ఉంటుంది కాబట్టి వీడియో మీకు కూడా బోర్ కొట్టేద్ది. ఆల్రెడీ ఇదే లెంతీ అయిపోయింది వీడియో. అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే కొత్త కుర్రోడ్ని కాబట్టి. అలాగే వీడియో ఎలాగుందో లైక్ చేసి ఒక్క కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి అయితే కోరుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.